గౌరవ ముఖ్యమంత్రి గారు, యూ కెనాట్ ఎస్కేప్ వితౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ యువర్ సిస్టర్ డాక్టర్ సునీత. ఆమె ఏమడిగింది మిమ్మల్ని? ఏం ప్రశ్నలు అడిగింది? ఎంత సీరియస్గా అడిగిందో మీకు తెలుసా? అసలు మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండటానికి వీల్లేదు, రేపు ఎన్నికల్లో మా అన్నకి ఓటేయద్దు, మా అన్నని ఘోరంగా ఓడించండి అని చెప్పింది ఆమె. మీకు తెలుసా? సమాధానం చెప్పండి. ఏమ్మా నేనేం చేశానమ్మా, నన్ను ఎందుకు ఇలా అన్నావని చెప్పే ధైర్యం ఉందా మీకు? సమాధానం చెప్పండి. ఆమె ఏమడిగింది? నాన్నగారు చనిపోయిన తర్వాత గొడ్డలి వేటుతో చనిపోయారని ఎవరికి తెలియకముందే మీకు ఎలా తెలిసిందని అన్నారు. సమాధానం చెప్పండి మీరు. మేము అడిగాము, వర్లరామయ్య ఎన్నోసార్లు అడిగాడు, మీరు సమాధానం చెప్పలా. యువర్ ఓన్ సిస్టర్ ఫ్రమ్ ఢిల్లీ, షీఈస్ క్వశ్చనింగ్ యూ. సమాధానం చెప్పండి. ఎలా తెలిసింది అంటే, ఈ వార్త గొడ్డలతో నరికినట్టు బహిరంగంగా ఈ సమాచారం మీకు రాకముందే మీకు తెలుసు. అదే కదా దాని అర్థం. ఆమె అడిగింది ఇంకొక ప్రశ్న, అన్నా జగన్ అన్నా గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీ కావాలని. చంద్రబాబు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని అప్పుడు పేపర్లో రాస్తే మీరెళ్ళి గవర్నర్ నరసింహన్ గారిని అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని చెప్పి. అదే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని హైకోర్టులో. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమో అదృష్టమో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు నుంచి ఆ పిటిషన్ ఎందుకు తీసుకున్నారు అని అడిగింది మీ చెల్లి. ఎందుకు తీసుకున్నారు మీరు అని అడిగింది. సమాధానం చెప్పగలరా? మీరు ముఖ్యమంత్రి కాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టులో మీరు మీ పేరు మీద వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకో సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? మాటి మాటికి విలువలు విశ్వసనీయతని పదే పదే చెప్పే అన్నా జగన్ అన్న, ఎందుకు మీ విలువలేవి, మీ విశ్వసనీయత ఏది అని మీ చెల్లి ప్రశ్నిస్తూ ఉంటే మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఆమె అడుగుతూ ఉన్నది సిబిఐ అధికారుల దర్యాప్తును. ఈరోజు స్టాండ్ స్టిల్గా ఉంది దర్యాప్తు. కారణం ఎవరు? నీవు కాదా అన్నా అని ఆమె అడుగుతుంది. సమాధానం చెప్పగలరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు సిబిఐ అధికారులు బాబాయ్, మీకు బాబాయ్ నాకు నాన్న వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టించింది మీరు కాదా అని మీ చెల్లి ప్రశ్నించింది. సమాధానం మీరే కదా చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఈరోజు అడుగుతుంది అవినాష్ రెడ్డికి శిక్ష పడవలసిందే. ఎందుకు అవినాష్ రెడ్డికి శిక్ష పడాలమ్మా అని చెప్పే ధైర్యం మీకుందా? ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే కర్నూలులో ఇంత డ్రామా ఎందుకు జరిపావని అడుగుతోంది మీ చెల్లెలు ఢిల్లీ పురవైదుల్లో నుంచి. సమాధానం ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారి కుట్ర అంటావా? తప్పించుకుంటావా? మీ సజ్జలతో చెప్పించారు కనుక ఇది చంద్రబాబు గారి కుట్ర అని. చంద్రబాబు గారిని బదనాం చేయాలని ట్రై చేసావుగా. నారాసుర రక్త చరిత్ర, ఆ చరిత్ర ఇచ్చాను మొహం మీద ఉమ్మేసేటప్పటికి సాక్షి టీవీ ఛానల్ వెనక్కి పరిగెత్తారు. అబ్బాయి లేదులేని వెనక్కిపోయారు. ఇంకా ఏంటి మీరు చేశారని ఆ అమ్మాయి అంటుంటే, అన్నా నువ్వు తెలుసన్నా ముద్దాయిలని అంటుంటే, అన్నా నువ్వే సిబిఐకి అడ్డుపడుతున్నావు అని అంటుంటే, అన్నా సిబిఐ ఎంక్వైరీ కావాలని హైకోర్టులో వేసి వెనక్కి తీసుకుంది నువ్వేనా అంటుంటే, గవర్నర్ అడిగింది నువ్వే కదా అన్న. ఇప్పుడు ఎందుకన్నా మన బాబాయ్, మీ బాబాయి నా తండ్రి ఆ హత్య కేసుని ఎందుకన్నా ఇట్లా నీరు గారుస్తున్నావు అని అడుగుతూ ఉంటే చంద్రబాబు గారి పేరు చెప్పటం సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే ఏతా వాత రాష్ట్ర ప్రజలారా గమనించండి, మన ముఖ్యమంత్రి గారికి నైతిక విలువలు ఏమాత్రము లేవు. తన సొంత బాబాయి హత్య చేస్తేనే ముద్దాయిల్ని పట్టుకోవటంలో ఘోరంగా విఫలమైన వ్యక్తి, సిబిఐకి ఏమాత్రం సహకరించని వ్యక్తి. వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన ముద్దాయిలు అరెస్టు కావటం, చట్టానికి చిక్కటం,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ఇష్టం లేదు. మీ కుటుంబ సభ్యురాలు చెబుతుంది మా అన్నకు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు, ఓటేయకండి మా అన్నకని చెబుతున్న నేపథ్యంలో ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ఆలోచించుకోండి, నైతికతతో వ్యవహరించడానికి ప్రయత్నం చేయమని నేను తెలియజేస్తున్నా.